చేసి అపోస్తుడైనటువంటి యొక్క పేతురు రాసిన మొదటి పత్రిక పాత నిబంధనలో ఉంటుంది, కొత్త నిబంధనలో ఉంటుంది. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం దయచేసి 5వ వచనాన్ని చదువుకుందాం. కడవరి కాలమందు బయలు పరచబడుటకు సిద్ధముగా నున్న రక్షణ మీకు 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 కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అందరూ ఆమేన్ అందామా? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో రాయబడ్డాయి. ఇందులో ఇది 7వ మాసం మొదటి ఆదివారం కాబట్టి ఒక 2 నిమిషాలు దేవుని వాగ్దానం గురించి చెప్పి మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవుడి నెల మనకిచ్చే వాగ్దానం ఏంటంటే విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత దేవుడు ఇంతకు ముందు కాపాడాడు, ఇక ముందుకును కాపాడబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు విశ్వాసం కలిగిన వారైతే మీరు దేవుడి మీద బాగా నమ్మకం ఉంచగలిగితే, లేదు ఈ వాగ్దానం ద్వారా దేవుడు చేస్తాడని మీకు గట్టి నమ్మకం ఉంటే, ఒక ముగ్గురిని చూసి ఈ మాట మీరు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఈ నెల తల దించుకొని కాదు, ముఖాలు చూస్తా, కళ్ళు చూస్తా, ఓకేనా? ఏమన్నా గొడవలు ఉంటే తర్వాత చూసుకుందాం, ఓకేనండి? విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత ఈ నెలంతా మీరు కాపాడబడుదురుగాక. ఒకళ్ళు అయిపోయిందా, ఇంకొకళ్ళు చూసి చెప్పాలా? ఫేస్ తిప్పాలి. ఇప్పుడు మీ విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత ఈ నెలంతా మనం కాపాడబడుదుముగాక. ఇప్పుడు భార్యాభర్తలు ఒకవేళ పక్కన కూర్చుంటే అదృష్టమే, అందరికి రాదు ఆ ఛాన్స్, అప్పుడప్పుడు వస్తుంది. ఒకవేళ కొంచెం దూరంగా కనబడేటట్లుగా ఉన్నా కూడా ఏమంటే వాళ్ళని చూస్తా, ఏమంటే లేకపోతే వాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళు చక్కగా ఎప్పుడు మన ఎలీషాను మన సూపర్, అసలు చాలా సంతోషం. వాళ్ళని చూస్తా ఒక పక్క చెప్పండి, మనము విశ్వాసము ద్వారా, పిల్లలు చెప్పుకోవాలి మీరు కూడా, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందరూ విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత ఈ నెలంతా ఇది మొదలుకొని మనము కాపాడబడుదుముగాక. అందరూ ఆమేన్ చెప్తారా? నమ్మిన వారందరూ చేతులతో చప్పట్లు కొడుతూ నోరు తెరిచి వందనాలయ్యా, కృతజ్ఞతలయ్యా, స్తోత్రాలయ్యా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కడవరి కాలమందు, ద లాస్ట్ డేస్, కడవరి కాలమందు బయలు పరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మనం పొందుకోవడానికి అప్పటి వరకు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మనం కాపాడబడతాం. ఆ కడవరి కాలమందు రక్షణ బయలుపరచబడినప్పుడు మన కొరకు పరలోకములో దాచబడిన ఆ స్వాస్యాన్ని పొందుకోవడానికి, ఆ కడవరి రక్షణను పొందుకొని ఆ స్వాస్యమైన మన ఇంటికి, నిత్య నివాసమైన దేవుని ఇంటికి, పరలోక రాజ్యంకి మనమందరము ప్రవేశిద్దాము. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనిస్తే కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధముగా ఉన్న రక్షణ, లాస్ట్ డేస్లో బయలుపరచబడి ఒక రక్షణ గురించి ఇక్కడ రాయబడింది. మనకు రక్షణ అనగానే చాలా వరకు మనం ఏమనుకుంటామంటే, మనకి ఈ వర్డ్ ఎక్కువగా క్రిస్టియన్ వరల్డ్లోనే ఎక్కువగా వినబడుతుంది, క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ లోకంలో ఎక్కువ వినబడుతుంది. మీరు రక్షించబడ్డారా, మీరు రక్షించబడ్డారా అని. 3 రక్షణలు ఉన్నాయండి. ఎన్ని రక్షణలు ఉన్నాయండి? 3 రక్షణలు. మొదటి రక్షణ ఆత్మకు. మొదటి రక్షణ ఎక్కడండి? ఆత్మకు, ఆత్మరక్షణ. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగము ద్వారా, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, మనం పాపులు మనం ఒప్పుకొని మన పాపాలను విడిచిపెట్టి ఆయన రక్తంతో మనం కడగబడినప్పుడు, మనం బాప్తీసం పొందినప్పుడు మన ఆత్మ రక్షించబడుతుంది. మన ఆత్మ ఏమవుతుందండి అంటే, అది మొదలుకొని ఎప్పుడు దేవుడు మనల్ని పిలిచినా, ఎప్పుడు మరణం వచ్చినా మన ఆత్మ ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోద్ది?
పరలోక రాజ్యానికి వెళ్ళిపోద్ది. మన ఆత్మ మీద దేనికి అధికారం లేదు? సాతానికి అధికారము లేదు. కాబట్టి గుడ్ న్యూస్ ఏంటంటే రక్షించబడిన మీ ఆత్మల మీద దురాత్మక అధికారం లేదు. దురాత్మకేం లేదు. కాబట్టి ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. ఒకవేళ ఏదైనా హాని ఏమైనా ఒకవేళ చేసే లెక్క అయితే మనమే చేయాలి. అడిగి వాడు మనగా చేయడానికి బైబిల్ ప్రకారంగా వాడికి అధికారము లేదు. ఇది మీరు నమ్మాలి. రెండవ రక్షణ ఏంటండి? ఇది రక్షించబడిన తర్వాత అనుదినము దేవుని ద్వారా దేవదూతల చేత మనం రక్షించబడుతూ ఉంటాము. ఇది మన ప్రాణం. ఏంటండి? ఇది మన ప్రాణం. అంటే మరణం వచ్చేంత వరకు, రాకడ వచ్చేంత వరకు అనుదినము కూడా యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని కాపాడును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకొందురు. మన ప్రాణానికి రక్షణ. ఇది ప్రతిరోజు జరగాల్సింది. మనం ప్రయాణంలో వెళ్తూ ఉంటాం. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, నేనేనా ఇంత భయంకరమైన ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసుకుంటూ చక్కగా ఇంటికి రాగలిగిందని మనకు అనిపిస్తుంది. అవునా కదండి? ఎందుకంటే మన డ్రైవింగ్ మనకు బాగా తెలుసు. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అమ్మ నేను అసలు నాకు పొద్దున పూట్లయితే మీరు నమ్మరండి, పొద్దున 7:30కి మేము పిల్లల్ని స్కూల్ కాలేజ్ తీసుకెళ్తాం కదా, 7:30. ఆ టైంలో చూస్తే అందరూ ఎలా ఉంటారంటే, మీరు ఎక్కడెక్కడో సూపర్ హీరోస్ని చూస్తూ ఉంటారు. ఏమండి పొద్దున్నే సూపర్ హీరోలు సూపర్ లేడీస్ కనబడతారండి. స్కూల్కి తీసుకెళ్ళేటటువంటి ఫాదర్లు చూడ, ఒక్కొక్క ఫాదర్ సూపర్ హీరో. అర్థమవుతుంది. ఏమొచ్చు జుమ్ 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 అని వెళ్ళిపోతూ ఉంటారు. ఏమండి ఎవ్రీ మదర్ సూపర్ లేడీ. ఆ టైంలో యూత్ కూడా వాళ్ళతో పోటీ పడరు. అర్థమవుతుందండి? సూపర్ లేడీ వాళ్ళు తోలుతారండి లేడీస్. ఒకసారి అయ్యి బాబాయ్ నాకు కూడా భయం వేస్తుంది. కానీ ఏం చేద్దాం, అక్కడ ఆ టైంలో నేను సూపర్ హీరోనే. ఎందుకంటే ఇద్దరికి టైం ఒకే టైం అనమాట. 8ంటికి దించాలన్నమాట. లేట్ అయితే ఊరుకోరు అక్కడ. దేవునికి స్తోత్రం. మనోళ్ళ అరగంట ముందు బయలుదేరతారు. 10 నిమిషాల ముందు బయలుదేరు. టైంకి వెళ్ళిపోవాలి డాడీ. ఏమండి దేవునికి ఒక్కోసారి డాడీ తోలు అరే ఇదే విమానమా పైకి తోలనా అంటా ఉంటానమాట. బట్ నేను చెప్తున్న మాట ఏంటంటే ఎవ్రీ డే, ప్రతిరోజు ఎలా కాపాడుతున్నాడు మన ప్రాణాలను ఆయన, ఏ విధంగా భద్రపరుస్తున్నాడు ఆయన మన ప్రాణాన్ని. ఆహారం ఫుడ్ పాయిజన్ అయిపోయి కూడా ఎంతోమంది బాధపడుతున్నారు. రకరకాలైన రోగాలతో బాధపడుతున్నారు, రకరకాలైన ప్రమాదాలతో బాధపడుతున్నారు, రకరకాలైన కార్యాలతో ప్రజలు అకాల మరణాలు చెందుతున్నారు. నాకు ఎప్పుడైనా రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు ఎవరైనా పిల్లోడు, ఒక కుర్రోడు, ఒక 20 సంవత్సరాల పిల్లలు ఒకవేళ హ్యాపీ బర్త్డే టు అని పెద్ద ఫ్లెక్సీలు ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందనమాట పెట్టుకున్నప్పుడు నాకు వాళ్ళని చూసి జలసీ రాదు. పోన్లే పిల్లోడు బాగున్నాడు, ప్రభువా ఆ కొడుకుని రక్షించు, ఆ బిడ్డను రక్షించు అన్నో బ్లెస్ చేసి వెళ్ళిపోతా. కానీ అదే పైన చూసుకుంటా, యూత్ ఫోటో కనబడి పైన చూసుకుంటా, అది హ్యాపీ బర్త్డే అయినా శ్రద్ధాంజలి వచ్చిందా? చాలా వేదన అండి. చిన్న వయసు చనిపోయేదేంటి, చిన్న వయసు ఎందుకు చచ్చిపోవాలా, బాధ, ఒక వేదన కలుగుతూ ఉంటుందన్నట. అంటే మనల్ని దేవుడు ఎలా కాపాడుతున్నాడండి, ఎంత అద్భుతంగా కాపాడుతున్నాడండి మనల్ని దేవుడు. దేశాల్లో కరువులు మీకు ప్రపంచంలో 750 కోట్లు దాటిపోయిందిలేండి ప్రపంచ జనాభా ఇంచుమించు. 750 కోట్ల మందిలో ఒకప్పుడు ఒక 4-5 సంవత్సరాల క్రితం ఒక విషయం, ఇంకా కరోనాకు ముందున్న అప్డేట్ ఏంటంటే ఇన్ని కోట్ల మందిలో సమృద్ధిగా కడుపు నిండా ఆహారం తినగలిగేది 200 కోట్ల మందికి మాత్రమే ఆహారం ఉందంట. ఎంతమందికి అంటండి? మిగిలిన వాళ్ళకి సరైన ఫుడ్ లేదు. మనకు అర్థం కావట్లా. మన ఇండియాలో కూడా ఎన్నో కరువు ప్రాంతాలు ఉన్నాయి. ఏదో దేవుడు కనికరించి నేను అంటాను, ఇండియాలో పుట్టడం ఒక అదృష్టం, అందులోనూ మనం సౌత్ ఇండియా సైడ్లో పుట్టడం మరీ గొప్ప భాగ్యం. ఏమండి నార్త్ సైడ్ ఎలా ఉంటుందో మీకు ఎవరైనా తెలియాలంటే తర్వాత ఇంటర్వ్యూ కావాలంటే మన కళ్యాణ్ గారు ఉన్నాడు, మొన్న మధ్యన భోపాల్ వెళ్ళాడు, ఎలా ఉందో అద్భుతంగా చెప్తాడు. సుహాస్ ఉన్నాడు, గట్టిగా ఒక హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా అద్భుతం మనం ఉన్నది. మనం ఎలా మన ప్రాణాలు ఎలా కాపాడబడుతున్నాయి, ఎంత తృప్తిగా మనం పోషించబడుతున్నాం. ఇది అనుదినము మన మరణ దినం వచ్చేంత వరకు, రాకడొచ్చేంత వరకు మన ప్రాణం కాపాడబడుతుంది. ఇది ఒక రెండో రక్షణ. ఇదేం రక్షణ అండి? చెప్పాలి గట్టిగా. మొదటి రక్షణ దేనికి? రెండో రక్షణ దేనికి? ప్రాణం. మూడవ రక్షణ కడవరి రక్షణ. అందరూ చెప్పండి. ఈ కడవరి రక్షణే దేహానికి సంబంధించి ద బాడీ. ఏంటిదండి? బాడీ అన్నమాట, మన శరీరం.
మన శరీరం. మన ఈ కడవరి రక్షణలో ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కొరకు ఎదురు చూసే ఆయన ప్రజల కొరకు ఆయన మధ్యాకాశానికి ఆయన వచ్చినప్పుడు, జాగ్రత్తగా వినాలి, ఎవరైతే దేవుని ఆత్మచేత విమోచన దినం కొరకు ఆల్రెడీ ముందుగానే సీల్, ముద్ర వేయబడి ఉంటుందో, వారి యొక్క దేహము, మట్టి దేహము మహిమా దేహముగా మార్చబడి ఆయన రాజ్యంలోకి కొనిపోబడతా, ఆయన దగ్గరికి కొనిపోబడు. దీనికి పేరే దేహ విమోచన. దీన్నే బైబుల్ ఆయన లాస్ట్ సాల్వేషన్ అని చెప్పబడుతుంది, కడవరి రక్షణ. అందరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్న వాళ్ళు అందరు గట్టి ఒక హల్లెలూయా చెప్పండి. ఇక్కడ లేవన్న వాళ్ళు అందరు గట్టి ఒక హల్లెలూయా చెప్పండి. ఏసు రక్తం వేజే, మీరు మహా అసలు ఏసు రక్తం వేజే. సంతోషం. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలా, మనం విశ్వాసము ద్వారా ఏం చేయబడతామంటండి? మనం రక్షింపబడుతున్నాం. విశ్వాసము ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? కాపాడబడుతున్నాం. మనము మొదటి రక్షణకు విశ్వాసమే మూలం, అవునా కాదా? మొదటి రక్షణకి ఏం మూలం? విశ్వాసమే మూలమా? హృదయమందు విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకుని ఎడల రక్షణ కలుగు. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడు. అంటే ప్రారంభమే మనము ఈ విశ్వాసము ద్వారానే పుట్టాం. విశ్వాసం ద్వారానే మనము పుట్టాము. విశ్వాసం ద్వారా మనం రక్షించబడ్డాం. రక్షించబడిన మనం అనుదినము మన ప్రాణాలు, మన కుటుంబాలు, మన బిడ్డలు కాపాడబడాలంటే విశ్వాసం మనకు కావాలి. ఏం కావాలంటే మనకు? అలాగే ప్రభు వచ్చినప్పుడు కడవరి రక్షణ పొందాలంటే మనకు కూడా ఏం కావాలంటే విశ్వాసమే కావాలి. బైబిల్లో మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే అసలు ఈ లోకంలో మనం ఒక విక్టరీ లైఫ్, ఒక జయకరమైన ఒక క్రైస్తవ జీవితం జీవించాలన్నా, ఎందులోనైనా మనం ఒక జయకరమైనటువంటి ఒక బ్రతకాలంటే, దేవుని ద్వారా మనం అన్ని విషయాల జయాన్ని పొందుకోవాలంటే మనకు ఖచ్చితంగా విశ్వాసం అనేది మనకు కావాలి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని ఒక్కసారి మీరు చూడగలిగితే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము. చూసారు ఇక్కడ లోకమును జయించిన విజయం ఏంటంట? అంటే ఇక్కడ లోకం అంటే మన పక్కింటి వాళ్ళ మీద, ఎదిరింటి వాళ్ళ మీద, దీని గురించి చెప్పబడట్లా. లోకమును జయించడం అంటే ఆ మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17-18 ఉంటుంది. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడమము తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి దుష్టుడి వలన పుట్టినవి. లోకమును జయించడం అంటే లోకంలో సాతానుగాడు వల్ల కొన్ని కార్యాలు పుట్టాయి, కొన్ని పాపాలు పుట్టాయి. ఆ పాపాలను జయించాలంటే ఏం కావాలంటండి? విశ్వాసం మనకు కావాలి. మిమ్మల్ని ఒక విషయంలో నేను మిమ్మల్ని పురికొల్పాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఏ విషయంలో ఓడిపోయి ఇక్కడికి వచ్చారా? మందిరానికి వచ్చారా? మీరు ఒకవేళ వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, మేబీ కుటుంబ జీవితాల్లో కానీ, లేకపోతే ఇన్కేస్ ఇంకేదైనా కార్యాల్లో కానీ ఒకవేళ ఓటమిని మీరు రుచి చూస్తా, ఇందులోంచి మనం బయటికి రాలేం, ఈ సమస్యను మనం జయించలేం, ఈ ప్రాబ్లంని మేము తీర్చుకోలేం, ఇది మన వల్ల కాదు అంటూ ఒకవేళ నిరాశపడిపోయి నిస్పృహలతో కృంగిపోయి ఇక్కడికి వచ్చారా? గుడ్ న్యూస్ దేవుని ప్రజలారా, ఈ 2024 7వ మాసంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా యందు విశ్వాసం ఉంచు, నా జయముని సొంతం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచు, నా జయముని నీకు సొంతం నేను చేస్తాను. నేను లోకమును జయించిన జయవీరుడను, నేను లోకమును జయించిన జయ వీరుడను. కాబట్టి నా యందు మీరేముంచండి? విశ్వాసము ఉంచండి. ప్రభు యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మంచిది. ఇక్కడ మనం చూసినప్పుడు కడవరి రక్షణ, ఏ రక్షణ అంటండి? అంటే కడవరి రక్షణ దేనికి సంబంధించింది? కడవరి రక్షణ దేనికి సంబంధించింది? శరీరం. దేనికి సంబంధించండి? మట్టి శరీరం ఎలా మారిపోద్ది? మారిపోద్ది. ఓకేనా? అంటే ఎందుకు అంటే మనం ఉన్నది కడవరి రోజుల్లో లేము, కాలంలో కాదు, మనం ఉన్నది కడవరి గడియల్లో ఉన్నాం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది అంత్య దినాలు అనేవి చాలామంది అనుకుంటారు ఇంకా ప్రారంభం అవ్వలేదని కొంతమంది అనుకుంటారు. ఇప్పుడు ప్రారంభమైందని ఇప్పుడు ఈ మధ్యనే ఈ అంత్య దినాలన్నీ అంటారు. నన్ను అడిగితే అసలు ఇవి అంత్య దినాలే కావు. ఏం పాస్టర్ గారు? నిజం, ఈ అంత్య దినాలు కాదు, ఇవి అంత్య గడియలు. ఎందుకంటే అంత్య దినాలు ప్రారంభమై 2000 సంవత్సరాలు అవుతుంది.
ఎన్ని వేల సంవత్సరాలు అవుతుందండి? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం రాయబడింది, అంత్య దినములు యందున్న ఆత్మను సర్వ శరీరుల మీద నేను కుమ్మరింతును. ఏ రోజు పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడో ఆ రోజే లాస్ట్ డేస్ స్టార్ట్ అయ్యాయి. ఆ రోజు ఏం స్టార్ట్ అయ్యాయి ఏంటండి? లాస్ట్ డేస్, చివరి దినాలు, అంత్యకాల దినాలు ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు మనం ఉంటున్నది అంత్య దినాలలో లేము, చివరి గడియల్లో ఉన్నాం. చివరి గడియలలో మనము కనబడుతున్నాం. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం ఉన్న కాలంలోనే, ఒకవేళ మన తరంలోనే ఒకవేళ రావచ్చేమో చెప్పలేం. నేను అందుకే ఎప్పుడు చెప్తున్నాను, మందిరం కడుతున్నాము కానీ మందిరంలోకి వెళ్ళిపోవచ్చులే అనుకోవద్దు. అక్కడ ఈ మధ్యలో యేసయ్య వస్తే వెళ్ళిపోవాలా? మరి ఇంత కట్టిందంతా ఎందుకు పాస్టర్ గారు, వృధా కదా? ఏం కాదు, అక్కడ ప్రయాసం అంతా అక్కడ కనబడుతుంది. దేవుని పేరట చేసే ఏ ప్రయాసమైనా కూడా ఎక్కడ కనబడుతుంది? ఇక్కడ ఫలం చూస్తున్నామో లేదో తర్వాత విషయం. ఆ ఫలం అంతా ఎక్కడ ఉంటుంది? గట్టిగా వెళ్ళి చెప్తారా? మీ పక్కన వాళ్ళ నుంచి చెప్పండి, నువ్వు పడే ప్రతి ప్రయాసానికి ప్రతిఫలం ఎక్కడ చూస్తే అది ఒకటి, అది ఒకంతు. నీకు ప్రతిఫలమే కనబడకపోతే పరలోకంలో అధికంగా ఇవ్వబడుతుంది. అందరూ ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి, ఇది ప్రభు యొక్క రాకడకు మనం ఎత్తబడాలన్నా చాలా జాగ్రత్తగా వినాలండి. మనకేం కావాలంటండి? విశ్వాసము కావాలి. దీన్నే మనం మెడిటేషన్ చేసాము గత వారంలో. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన ఏం చూపుతున్నా అంటండి? దీర్ఘశాంతము చూపుచున్నాడు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద, ఫుట్ నోట్లో ఉన్న మాట పెట్టి చదవాలి. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఏ విశ్వాసం? చెప్పాలా? ఆ విశ్వాసమును ఆయన కనుగొనున. అంటే ప్రభు యొక్క రాకడలో మనం ఎత్తబడాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక స్పెషల్ ఫెయిత్ అని దేవుడు చూస్తున్నాడు. అందరు చెప్పండి, స్పెషల్ ఫెయిత్ అనండి. నువ్వెలా స్పెషల్ బ్లెస్సింగ్స్ అంటావో, దేవుడు కూడా నీలో నుండి ఏదైనా స్పెషాలిటీ ఎదురు చూస్తూ ఉంటాడు. అర్థమవుతుందండి? మమ్మీ డాడీ దగ్గర నుంచి నువ్వు ఎలాగైతే, ఏమండి మమ్మీ దగ్గర నుంచి, మమ్మీ ఈరోజు స్పెషల్ ఏం లేదా ఏంటి చెప్పాలా గట్టిగా? స్మైల్ ఇంటికి వెళ్ళి అడిగిద్ది, మమ్మీ స్పెషల్ ఏం లేదా అని. అర్థమవుతుందా? ఎందుకు లేదమ్మా, నిన్న శనివారం పెట్టి ఎగ్జామ్లో ఏమైనా స్పెషల్ మార్కులు ఇచ్చినాయి అంట. మనకు తెలుసు, గట్టిగా వెళ్ళి చెప్తారా? హల్లెలూయా. నేనేమంటే అప్పుడప్పుడు మనం డాడీ స్పెషల్ ఏం లేదా ఉంటుంది. నువ్వు కూడా ఎప్పుడైనా స్పెషల్గా ఏం చేయాలి? ఏదో ఒకటి చెయ్యాలి అనమాట. స్పెషల్గా ఏదైనా సాధించాలి. అర్థమవుతుందండి? ఇక్కడ మనం గమనిస్తే ఆయన వచ్చినప్పుడంట, రాకడలో ఎత్తబడే గుంపులోనంట ఆయన చూస్తాడంట ఆ విశ్వాసము. అవిశ్వాసం కాదు, ఏదో పర్టికులర్గా ఒక ఫెయిత్ని దేవుడు చూస్తున్నాడు. ఇంతకీ ఏంటి ఆ విశ్వాసం? ఇక్కడ కూడా మనం చూస్తాం పేతురు పత్రికలో, కడవరి కాలమందు బయలుపరచబడు రక్షణ మనం పొందుకోవాలి అంటే విశ్వాసము ద్వారా ఏం చేయబడాలి? మనము భద్రపరచబడాలి. విశ్వాసము ద్వారా, దేవుని శక్తి చేత. విశ్వాసాన్ని, దేవుని శక్తిని మనము విడదీయలేం. నువ్వు ఎంత విశ్వాసం ఉంచుతావో అంత దేవుని శక్తి నీలోకి రిలీజ్ అవుతూ ఉంటుంది. నువ్వు ఏ విషయాల్లో దేవుని మీద విశ్వాసం ఉంచుతావో ఆ విషయాల మీద దేవుని శక్తి రిలీజ్ అయింది. మీరు మీ శక్తితో సాధించలేకపోవచ్చు, కానీ దేవుడిది చేస్తాడని దేవుడి మీద విశ్వాసం ఉంచితే ఆ కార్యంలో, ఆ వ్యక్తులలో, ఆ మనుషులలో, ఆ పరిస్థితులలో దేవుని శక్తి ఏమవుతుందంటండి? రిలీజ్ అయింది. దేవుడి శక్తి వల్ల కాంతి ఏమైనా ఉందా? చెప్పండి. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం. సేమ్ అలాగే రాకడలు ఎత్తబడడానికి కూడా, ఆ యొక్క కడవరి రక్షణను పొందుకోవడానికి కూడా ఒక స్పెషల్ ఫెయిత్ కావాలి. ఈరోజు చాలామంది విశ్వాసపు యొక్క బోధలు చేస్తున్నాం, చెయ్యాలి, కావాలి, వద్దని నేను చెప్పట్లా.
బట్ కానీ అన్ని విశ్వాసాల గురించి నేర్చుకొని చివరికి ఈ స్పెషల్ విశ్వాసాల తేడా ఉండిపోతాం. అన్నీ సంపాదించి చివరికి ఇక్కడే ఉండిపోతే రాకల్లో విడవబడితే ఏం జరిగింది? యాంటీ క్రైస్ట్ వస్తాడు, ముద్ర వేయించుకుంటే ఉంచుతాడు, ముద్ర వేయించుకోకపోతే తరుగుతాడు. అప్పుడు సంపాదించని ఎవరికి? ఆడికి వెళ్ళిపోతే ఏమన్నా ప్రయోజనం ఉందా చెప్పండి? కాబట్టి ఆ స్పెషల్ విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యంలో మనము చదువుతున్నాం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్తారండి? చెప్పాలి కాస్త గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, ఇంకాస్త గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆ స్పెషల్ విశ్వాసము అంటే? ఆ విశ్వాసం ఏంటి? అది ఏ అనుభవం అయి ఉన్నది, అది ఏ కార్యమై ఉంది అని మనం దేవుని వాక్యాలు మనము చాలా జాగ్రత్తగా మనము చూడగలిగితే, దయచేసి మీరు ఒక మాట చూడాలని నేను కోరుకుంటున్నానండి. ఒకసారి యూదా రాసిన పత్రిక ఏంటి ఆ స్పెషల్ ఫెయిత్? యేసు ప్రభువు రాకళ్ళు ఎత్తబడి ఆ విశ్వాసము, అది ఏ విశ్వాసము, అది ఎలాంటి విశ్వాసము, దాని గురించి బైబిల్లో ఎక్కడైనా రాయబడిందా? రాయబడితే ఎలా ఉంటుంది? యూదా రాసిన పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉన్నటువంటి ఒక పత్రిక అండి అది. యూదా పత్రిక అధ్యాయాలు ఉండవు, ఒకే అధ్యాయం ఉంటుంది. ఈ యూదా ఇస్కరేతు యూదా కాదు. ఎవరు కాదండి? యూదా ఊరి పెట్టుకుని చచ్చిపోయాడు. అర్థమవుతుందండి? ఈ యూదా చాలా జాగ్రత్తగా వినాలండి. ఈ యూదా ఎవరు అంటే స్వయాన యేసు ప్రభువు వారికి సొంతంగా తమ్ముడు. ఎవరండి? తెలుసా ఆ విషయం మీకు? యూదా ఎవరండి? యేసు ప్రభు వారికి తమ్ముడు. మరియమ్మ కన్యమరియమ్మ అంటారే, యేసు ప్రభు వారి జననం వరకే ఆమె కన్యమరియ. దాని తర్వాత యథాప్రకారంగా అందరికి ఎలా అయితే పిల్లలు పుట్టారు అలాగే యోసేపుకి మరియకి పిల్లలు పుట్టారు. అలా పిల్లలు పుట్టిన వారిలో యూదా ఒకడు. ఈయన యేసు ప్రభు వారికి ఎవరంటే ఈయన సొంత తమ్ముడండి. సొంత తమ్ముడైన యేసు ప్రభు వారిని అన్నా ఏంటి కథ అండో, బాబు లోకరక్షకుడు నాయన స్తోత్రం బాబు, అయ్యా వందనాలు అయ్యా, అయ్యా అయ్యా లోకరక్షకుడు గడగడ ఉడికిపోతాడు. మనం అలా ఉన్నాం అక్కడ. పైనోడు మనోడు అనుకోండి, మనోడే అసలు గట్టిగా ఒక హల్లెలూయా చెప్తారా? ఈ యూదా యేసు ప్రభు వారు చెప్పిన ఆయన వచ్చినప్పుడు భూమి మీద మనుషుల్లో కనుగొనాలకు ఆ విశ్వాసాన్ని గురించి తెలియపరుస్తాడు. దయచేసి యూదా పత్రిక 20-21 వచనాలు, 20-21 వచనాలు గట్టిగా. ప్రియులారా, మీరు విశ్వసించి, నోట్ చేసుకోండి, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు. ఎప్పటి వరకు? ఆయన రాకడ వరకు. ఇదిగో మీరు ప్రభువు యొక్క రాకడలో ఎత్తబడాలి అంటే, ప్రభువు యొక్క రాజ్యానికి మనము చేర్చబడాలి అంటే, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు భూమి మీద దేవుని ప్రజల్లో చూసే ఆ విశ్వాసము అది కలిగి ఉండాలని ఇక్కడ యూదా చాలా తేటగా తెలివిగా తెలియపరుస్తున్నాడు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకి బయలుపరచబడింది. ప్రియులారా, మీరు విశ్వసించి ఏం చేసంటండి? మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మలు మీరేం చేయాలి? ప్రార్థన చేసి నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఏం చేయాలంటే మనము కనిపెట్టాలి. యేసుక్రీస్తు వారి కనికరం కొరకు అంటే ఆయన వచ్చాడు కనికరం తేబోతున్నాడు. మొదటి రక్షణలోను కనికరము కృపే కారణం. ఓకేనండి. కడవరి రక్షణ ర్యాప్చర్లో కూడా మనం ఎంత నీతికి ఎంత యథార్థంగా బ్రతికినా గుర్తుపెట్టుకోవాలి, మీరు నేను ఎంత నీతిగా ఎంత యథార్థంగా బ్రతికినా, నేను నీతిగా యథార్థంగా బ్రతిగా నాకు తిరుగులేదు అనుకోకూడదు. మనం ఎంత బ్రతికినా ఇదంతా ఆయన కృపేనయ్యా, ఏంటి ఆయన తీసుకొచ్చే కృప నాకు కావాలయ్యా. జాగ్రత్తగా దీన్ని మీరు ఈ వాక్యాన్ని మీరు అలాగే అండర్లైన్ చేసుకొని దీనికి లింక్ వాక్యాన్ని మీకు ఇంకోటి చూపిస్తానండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే. చూడండి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏం తెస్తున్నాడంటే ఆయన
కృప ఇక్కడేం తెస్తున్నాడు ఆయన? కనికరం. ఇప్పుడు కృపను కనికరాన్ని మనం విడదీయకూడదు. కృప, కనికరం, దయ, కరుణ, కటాక్షం ఇవన్నీ అన్నదమ్ములు అంటాడు. ఓకే, అక్క చెల్లెలు అంటాడు. ఒకే రక్త సంబంధికుల కింద లెక్క. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. పేతురు పత్రికలో రాయబడింది, ఆయన రాకడ, ఆయన అంటే మన కొరకంట కృప తీసుకొని రాబోతున్నాడు. కాబట్టి మీ మనస్సును నడుమును మీరు కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారై మీరు ఎదురు చూడాలా. ఇక్కడేమో కనికరం తెస్తున్నాడు, అక్కడేమో కృప తెస్తాడు. ఇప్పుడు రాకడలో వచ్చేటప్పుడు ఆయన కృపా కనికరం తెస్తున్నాడు. ఇప్పుడు ఈ కృపా కనికరం ఎవరు పొందుకుంటారు అంటే ఆ విశ్వాసం కలిగిన వారు. ఏం కలిగిన వారు? ఇది ఏ విశ్వాసం అంటే ఇక్కడ చెప్పబడిన ఈ విశ్వాసం అంటే యేసుప్రభువు వారు అన్నారే, ఆయన వచ్చినప్పుడు ఆ విశ్వాసం కనుగొను అని. ఈ పర్టిక్యులర్ రాకడకు సంబంధించిన విశ్వాసం భౌతికమైన ఆస్తిపాస్తులకు సంబంధం లేదు. మరలా చెప్తున్నానండి, విశ్వాసం ద్వారా అన్నీ పొందుకోవచ్చా లేదా? చెప్పండి గట్టిగా. పొందుకోవచ్చా లేదా? విశ్వాసం ద్వారా స్వస్థత పొందుకోవచ్చా లేదా? ఓకే. విశ్వాసం ద్వారా ఆరోగ్యం పొందుకోవచ్చా లేదా? పొందుకోవచ్చు. విశ్వాసం ద్వారా జయాన్ని పొందుకోవచ్చా లేదా? పొందుకోవచ్చు. విశ్వాసం ద్వారా భర్తను సంపాదించుకోవచ్చా లేదా? సంపాదించుకోవచ్చు. విశ్వాసం ద్వారా భార్యను రక్షణలోకి నడిపించుకోవచ్చా లేదా? రక్షించుకోవచ్చు. విశ్వాసం ద్వారా పిల్లలకి కూడా ఓ మంచి కార్యాలు మనం సఫిషియెంట్ అన్నీ మనం వాళ్ళకి చేయగలమా లేదా? చెయ్యొచ్చు. విశ్వాసం ద్వారా అన్నీ సంపాదించవచ్చు. ఇల్లు, వాకిలి, ఉద్యోగం, కుటుంబం అన్నీ వస్తాయి విశ్వాసం ద్వారా. ఈ లోకంలో ఏమేమి రాలి అవన్నీ వస్తాయి, కాదని చెప్పట్లా. కానీ ర్యాప్చర్, రాకడలోకి ఎత్తబడాలి అంటే మాత్రం ఒక స్పెషల్ ఫెయిత్ కావాలంట. ఈ విశ్వాసము ఈ లోకానికి సంబంధించింది కాదు. ఇది దేనికి సంబంధించింది? కేవలం పరలోక రాజ్యానికి సంబంధించింది. ఈ విశ్వాసం కలిగిన వారంటే రాయబడింది ఏంటంటే విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. ఇది నోట్ చేసుకోండి. ఇప్పుడు ఏ విశ్వాసం అంటే గుర్తుపెట్టుకోండి, ఆ విశ్వాసం అనే మాట దగ్గర మీరు రాసుకోవాలి. ఈరోజు ఆన్సర్ ఏంటంటే అది అతి పరిశుద్ధమైన విశ్వాసం అనండి. ఏ విశ్వాసం అండి? రాకడకు అతి పరిశుద్ధమైన విశ్వాసానికి సంబంధం ఏంటి గమనించాలి. పాత నిబంధన కాలంలో దేవుడు తన ప్రజల మధ్య నివాసం చేయడానికి దేవాలయాన్ని కట్టమన్నాడు. దేవాలయం 3 భాగాలుగా ఉంది. 1 ఆవరణం, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలం. ఆవరణం దగ్గరికి ఇశ్రాయేలీయుల 12 గోత్రాలలో సున్నతి పొందుకున్న వారందరూ కూడా ఆవరణం దగ్గరికి రావచ్చు. పరిచర్య చేయాలంటే లేవీయులు చేయాలి. గెర్షోను, కహాతీలు, మెరారీలు ఈ 3 గోత్రాల వాళ్ళు చేయాలి. పరిశుద్ధ స్థలంలోకి అడుగుపెట్టి అక్కడ ధూపవేదిక దగ్గర కానీ, లేక అక్కడ సన్నిధి రొట్టెల బల్ల దగ్గర కానీ, అక్కడ ఒకవేళ దీపవృక్షం దగ్గర పరిచర్య చేయాలంటే అహరోను కుమారులు, ప్రధాన యాజకుని కుమారులు ఒకవేళ చేయొచ్చు. కానీ అతి పరిశుద్ధ స్థలంలో ఎవడు పడతాడు ఎంటర్ అవ్వకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు ఎంటర్ అవ్వడానికి వీలు లేదు. ఆ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య అడ్డగా ఒక తెర ఉండేది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ఏం చేసేవాడండి? ప్రవేశించేవాడు. అలా ప్రవేశించి భయంగా బయటకు వచ్చేవాడు. ప్రధాన యాజకుడు బయటకు వచ్చాడా, ప్రజలందరూ ఆ సంవత్సరం అంగీకరించబడ్డారని అర్థం. ఏం చేయబడ్డారు? చెప్పాలా? ప్రధాన యాజకుడు రాలేదా, చచ్చిపోయాడు లోపల, వాళ్ళ పాపాల కొరకు దేవుడు తీర్పు తెచ్చబోతున్నాడు అర్థం. అందుకే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలం లోపలికి వెళ్ళి నడుంగి తాడు కడతారు. అతను లోపల బతికున్నాడో లేదో, ఎవరు పడితే ఒకళ్ళు చచ్చిపోయాడు అనుకోండి, ఎలా తెలిసిద్ది? బతికున్నాడు అనుకోండి ఎలా తెలిసిద్ది అంటే ఆ ప్రధాన యాజకుడి యొక్క అంగీకి ఏముంటాయి అంటే గంటలు ఉంటాయి, దానిమ్మకాయ ఆకారాలు షేపులు ఉంటాయి. ఈ గంట వెళ్ళి దానిమ్మకాయని కొట్టుకుంటున్నప్పుడు మోగిద్ది. దానిమ్మకాయ ఆ ఫ్రూట్ అనేది యూనిటీకి, ఐక్యతకు సాదృశ్యం. గంట దేవునిని స్తుతించడానికి సాదృశ్యం. ప్రజల పక్షంగా అందరూ ఐక్యత కలిగి దేవుని స్తుతించడం, ప్రజలందరినీ అంగీకరించడానికి గుర్తు మోగుతూ ఉండాలి. మోగలేదా అయిపోయాడు, ఇంకొకటి వెళ్ళాడు ఆడు అయిపోయాడు. ఇలా అతి పరిశుద్ధ స్థలంలో ఎంట్రన్స్ లేనే లేదు. జాగ్రత్తగా వినాలి. అయితే యేసు ప్రభు వారి శిలువ మరణంలో ఈ అడ్డతెర పైనుండి కిందకి ఏమైపోయింది? చిరిగిపోయింది. అంటే ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలానికి ఏమైంది? ప్రవేశము కలిగింది. ఇప్పుడు ఈ అతి పరిశుద్ధ స్థలం ఎవరి ద్వారా కలిగింది అంటే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా.
ఆయన ఎవ్రీ ఇయర్ బలి అవసరంలా ఒక్కసారి బలి అయిపోయాడు. ఆ రక్తం తరతరాలకు ఉపయోగపడుతుంది. అందరూ ఆమెను చెప్తారా? ఒకసారి మీ కుడి చెయ్యి ఎత్తి మీ నెత్తి మీద పెట్టుకోండి, చెప్పండి, నజరేయుడైన యేసు రక్తము నా తరతరాలకి, నా జీవితాంతం సరిపోయిద్ది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరు ఎవరి వంశంలోంచి వచ్చారో, మీ పితరులు ఎలా ఉన్నారో, వాళ్ళ పాపశాపాలు అలా నథింగ్. అక్కడ మీరు యేసు రక్తంలో అవన్నీ కొట్టేయబడ్డాయి అంతే. కాబట్టి ఇక్కడ అతి పరిశుద్ధ విశ్వాసం. అందరూ చెప్పండి, ఏ విశ్వాసం అంటండి? చెప్పాలి గట్టిగా. ఈ విశ్వాసానికి పేరేంటండి? చెప్పండి. ఆ విశ్వాసానికి జవాబు వచ్చేసింది. ఇది అతి పరిశుద్ధ విశ్వాసం. ఇదేం విశ్వాసం అంటండి? ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. పరలోక రాజ్యంలో కూడా తండ్రి ఇంటి అనేక నివాస స్థలాలు కలవు. ఇప్పుడు ఈ నివాస స్థలాల్లో జాగ్రత్త అండి, అతి పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారు? దేవుడేగా ఉండేది, అవునా కాదండి? పరలోక రాజ్యంలో జాగ్రత్తగా వినాలండి, పరలోక రాజ్యంలో దేవుడు ఉండే ఒక ప్రాముఖ్యమైన స్థలం ఉంది. అందుకే రాయబడింది, అక్కడ ఏ నరుడు ఆయన దగ్గరికి వెళ్ళలేడు. ఎందుకంటే సమీపించరాని తేజస్సుతో ఆయన ఒక్కడు మాత్రమే అమరత్వము కలిగి ఉన్నాడు. హోలీ. సెరాపు అనే దేవదూతలు, 6 రెక్కలు కలిగిన దేవదూతలు, రెంటితో తమ పాదాలు కప్పుకొని, రెంటితో ఎగురుతూ, రెంటితో తమ ముఖాలు కప్పుకొని బిగ్గరగా కేకలు వేస్తున్నారు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అందరు గడ 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 వణికిపోతా ఉన్నారు. ఆయన పరిశుద్ధత సింహాసనం దగ్గర ఉండడానికి భయపడిపోతున్నారు. ఎవరు కూడా ఎదుట నిలబడలేరు. సమీపించరాని తేజస్సులో ఆయన ఒక్కడు మాత్రమే అమరత్వం గలవాడు అయినాడు. నీలో నాలో ఎంత కుళ్ళుంది, ఎంత అసూయ ఉంది, ఎంత ద్వేషాలు ఉన్నాయి. రక్షించబడినప్పటికీ కూడా మరలా విడిచిపెట్టిన పాపపు కోపంలోకి ఎన్నిసార్లు వెళ్ళుంటాం, ఎన్నిసార్లు దొర్లుంటాం. మందిరంలో సేపు బాగా ఉన్నట్లుంటుంది. మందిరం నుంచి ఇంటికి వెళ్ళగానే 1 గంట, 2 గంటలు, 3 గంటలు తర్వాత నుంచి మన ఫోను, తర్వాత నుంచి మన ఇంట్లో ఉన్న టీవీ దగ్గర ఎలా ఉంటున్నాం మనం? ఏ విధంగా అయిపోతుంది మన బ్రతుకులు? మన మాటలు మారిపోతున్నాయి, మన చూపులు మారిపోతున్నాయి. నేను మాట చెప్పనండి, క్రైస్తవులు నటనా జీవితానికి బానిసలైపోయారు. ఏ జీవితానికండి? చెప్పాల గట్టిగా. అందుకే మనం ఎక్కువ లోకాన్ని ప్రభావితం చేయలేకపోతున్నాం. లోకాన్ని ఏం చేయలేకపోతున్నాం అండి? ఒకప్పుడు పరిశుద్ధులు అలా లేరండి. ఒకప్పుడు దైవజనులు యథార్థంగా ఉండేవాళ్ళు. వాళ్ళు మందిరంలో ఎలా ఉండేవాళ్ళు, బయట కూడా వాళ్ళ భక్తి అనేకుల ప్రభావం చూపింది. ఈరోజు నీ భక్తి నీ భర్త మీద చూపించట్లా, నీ భక్తి నీ భార్య మీద చూపించట్లా, మన భక్తి మన ఇంట్లో పిల్లల మీద చూపించట్లా. అంటే వాళ్ళలాగా మనం ఉండలేకపోతున్నాం. ఈ కొరత, ఈ బలహీనత అంతా కూడా దేవుడు క్షమించి మనలను అలా మార్చునుగాక. హల్లెలూయా. నేను మీ మీద, అందరి మీద నేరం మోపాలని ఈ మాటలు చెప్పట్లా. మనందరినీ గుర్తు చేసుకు, మనందరికీ సంబంధించిన మాట చెప్తున్నా. ఇది మీ ఒక్కళ్ళకి, ఇది పర్టికులర్ నీకు మాత్రం. సార్వత్రిక సంఘాలు అనేక మంది ఈరోజు తయారైంది ఒక నటనా జీవితానికి అలవాటు పడిపోయారు. కొంతమంది ఏమంటారంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు, శరీరాన్ని కాదని చెప్పి శరీరంలో విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. మరికొంతమంది ఏమో ఎలా ఉన్నారంటే శరీర రూపకంగా మాత్రం భక్తి వేషం వేసుకుంటున్నారు, కానీ లోపల మాత్రం ఆ చేయాల్సిన ఆ ప్రార్థనలు, ఆ వాక్యము అన్ని చేస్తున్నారు, కానీ గొడవ వచ్చినప్పుడు ఉంటుంది. నా జోలికి రానంత వరకు నేను ఎవరి జోలికి వెళ్ళండి, నేను దేవుడిగా కనబడతా. నా జోలికి వచ్చారా నా అంత సాతానుగా ఇంకా ఉండడు. నిజం ఏమండి? నీకు యేసయ్యను చూడాలన్నా నన్ను టచ్ చేయకుండా ఉంటే యేసయ్యను చూపిస్తా. సైతాన్ని చూడాలన్నా నన్ను టచ్ చేసి చూడు, సైతాన్ని చూపిస్తా. నేటి క్రిస్టియన్ బ్రదర్ అలాగే అయిపోయిందా లేదా? కొంచెంసేపు వాస్తవాలు మాట్లాడుకుందాం, టైం లేదు ఎక్కువ, 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంది అంతే. ఏమండి? చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలం ఏది అంటే పరలోక రాజ్యంలో తండ్రి ఇంటి అనేక నివాస స్థలాలు ఉన్నాయి. అందుకే యేసయ్య ఏమన్నా అంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమన్నాడంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, తండ్రి యందు విశ్వాసం ఉంచుచున్న నా యందునే విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేను ఉండు స్థలంలో మీరును ఉండులాగున నేను వెళ్ళి మీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధం. ఓకే, ఇప్పుడు మనం సంఘానికి స్థలం ఎక్కడ?
ఏమండి సంఘానికి స్థలం ఎక్కడ? హలో, కొంతమంది మీరు ఆశపడతాను అబ్రహాము రొమ్ము దగ్గరికి వెళ్ళి అనుకుంటానేనని. అది పాత నిబంధన భక్తులకి, నీకు నాకు కాదు. వాళ్ళు ఊరుకుంటారా సిస్టర్? ఊరుకోరా. కింద పోర్షన్ ఒకరిదే, పైన పోర్షన్ ఒకరు అద్దెకిచ్చారనుకోండి, ఏదైతే నీది ఒకే అపార్ట్మెంట్ అంటే ఏ పోర్షన్లో పడితే ఆ పోర్షన్లోకి వెళ్ళిపోతావా? చెప్పండి. అద్దె కడుతున్నామండి, పొద్దాక సెకండ్ ఫ్లోర్లోకి ఎక్కుతాం, ఈ నైట్కి అందుకు ఫస్ట్ ఫ్లోర్లో పడుకుంటున్నాను అంటే ఊరుకుంటారా? ఊరుకోరు అక్కడ. అవునా కాదు చెప్పండి? దేవునికి స్తోత్రం. మన పోర్షన్లో మనం వెళ్ళిపోవాలా. అలా అబ్రహాము రొమ్ము పాత నిబంధన భక్తులది. జాగ్రత్త వినాలా. ఇప్పుడు మన కొరకు దేవుడు ఎక్కడుంచాడంటే, అయ్యా మరి సంఘం మా కొరకు ఎక్కడా? నేను ఎక్కడుంటాను మీరు కూడా అక్కడ. ఎంత ఆధిక్యత అండి! దేవదూతలకు లేదు అది. మీకు తెలుసు అసలు లూసిఫర్ సంఘం మీద అంత కోపం ఏంటంటే, దేవుడు ఉండాల్సిన స్థానంలో వాడు ఉండాలనుకున్నాడు, వాడికి లేదది. అందుకే సంఘం అంటే వాడి కోపం. భక్తులందరికంటే కూడా వాడికి ఈ యొక్క అంత్య దినాల్లో ఉన్న క్రొత్త నిబంధన సంఘం అంటే వాడికి ఎందుకు అంత కక్ష అంటే, వాడికి దక్కనిది క్రొత్త నిబంధన సంఘానికి దక్కబోతుంది. అందుకే నేను ఉండు స్థలంలో మీరును కూడా, నేను వెళ్ళి మీ కొరకు ఒక స్థలాన్ని ఎక్కడా? నేను ఎక్కడుంటాను అక్కడే. ఆయన ఎక్కడున్నాడు? గత వారంలో అనుకుంటా అక్కడ నొన్నలో బైబిల్ స్టడీ ఎప్పుడు చదివే ఒక మాట, కీర్తనల గ్రంథంలో అద్భుతమైన మాట, యెరూషలేము యెహోవాకు నివాస స్థలము. ఆయన నూతన యెరూషలేము అనే పట్టణాన్ని కడుతున్నాడండి. అదే అతి పరిశుద్ధ స్థలము. అది రాకడలో ఎత్తబడిన వారికి దొరికే స్థలము. అప్పుడు అక్కడికి మనం వెళ్ళాలి అంటే ఎలా ఉండాలంటే, యూదా పత్రికలో రాయబడిన మాట చదవండి ఒక్కసారి. మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు ఏం చేయాలంట? చెప్పాలి ఎలా చేయాలంటండి? అతి పరిశుద్ధమైన దాన్ని ఏం చేయాలి? మనల్ని మనం ఏం చేయాలంటండి? కట్టుకోవాలి. ఏంటి ఎలా కట్టుకోవాలో చెప్తాను మీకు. చదవండి. ఇప్పుడు జాగ్రత్తనాలే. ఇప్పుడు కట్టుకొనుట, బైబిల్లో కట్టుకొనుచు అనే మాట, బైబిల్లో రాయబడిన మాటకి ఏంటంటే క్షేమాభివృద్ధి. ఏంటండి అది? క్షేమాభివృద్ధి అనే మాట రాయబడింది. అపోస్తుల గారు మనకి ఈ మాట బాగా కనబడుతుంది. ఇప్పుడు మనం ఎలాగా కట్టబడాలి అతి పరిశుద్ధమైన దాని మీద అంటే, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? చెప్పండి గట్టిగా. నువ్వు ఇంకా మారు మనసు దగ్గరికి వచ్చి అయిపోయావు, బాప్తీసం దగ్గరికి వచ్చి అయిపోయావు. పరిశుద్ధాత్మ లేకుండా పరిశుద్ధాత్మలో ప్రార్థన ఎట్లా? ఏమండి పరిశుద్ధాత్మలు ఏం చేయాలంటండి? ఇప్పుడు బైబిల్లో 2 ప్రార్థనలు, బైబిల్లో డిఫరెంట్. ఒకటి మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో ప్రార్థన చేతు. మనసు నీకు తెలిసిన విషయాలు, నువ్వు అనుకున్న విషయాలు, నీకు గ్రహింపున్న విషయాలు. కొన్నిసార్లు ఏడ్చి ప్రార్థన చేస్తావు, కొన్నిసార్లు విశ్వాసంతో ప్రార్థన చేస్తావు, కొన్నిసార్లు పట్టుదలతో ప్రార్థన చేస్తావు, కొన్నిసార్లు నాకు ఖచ్చితంగా కావాల్సిందనే అని గోజాడి ప్రార్థన చేస్తావు. ఇవన్నీ నీ అండర్స్టాండింగ్లో ఉండేవి. బట్ ఆత్మలో ప్రార్థన మైండ్కి సంబంధించింది కాదు. ఖచ్చితంగా ఇది పరిశుద్ధాత్మ లీడింగ్లోకి వెళ్ళిపోవాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన టంగ్స్ ప్రేయర్. ఏం ప్రేయర్ అండి? టంగ్స్ ప్రేయర్. ఇప్పుడు టంగ్స్ ప్రేయర్ చేయడం వల్ల ఏమవుతుందంటే, జాగ్రత్తనాలని అతి పరిశుద్ధ విశ్వాసంలో నువ్వు డెవలప్ అవ్వడానికి నువ్వు కట్టబడతా ఉంటావు. అర్థమవుతుందండి? అందుకే టంగ్స్ ప్రేయర్ మస్ట్ అండ్ షుడ్. అసలు పరిశుద్ధాత్మ లేకపోతే ఎలాగా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఏం చేయాలంటే యేసుక్రీస్తు వారి రాకడ కొరకు ఏం చేయాలంటే మనం అందరం కూడా, నేను ఆత్మలో ప్రార్థన చేసేవాడు కనిపెట్టగలడు, ఆత్మలో ప్రార్థన చేయవాడు కనిపెట్ట లేడు. మీకు అర్థం? ఆత్మలో ఏం చేయగలిగిన వాడు, ప్రార్థన చేయగలిగేవాడే ప్రభు ర్యాప్చర్ కొరకు కనిపెట్టగలడు. ఎప్పుడు నేను నిద్రించి తిని కానీ నా మనస్సు మేలుకున్నది. ఇప్పుడు మనకి రివర్స్ అక్కడ. ఏమండి నేను నిద్రించి తిని నా మనసు ఎలా ఉంది? మేలుకుంది. బైబిల్ చెప్తుంటే ఏమంటే మనం ఎలా ఉందో తెలుసు. నేను మేలుకున్నా కానీ నా మనసు ఎప్పుడు నిద్రపోతూ ఉంటుంది. అంటే గ్రహింపు లేదు, స్పర్శ లేదు, అవగాహన లేదు. నెత్తి నోరు కొట్టుకొని ఎంత గట్టి చెప్పినా కూడా వాక్యం ఎలా చెప్పానమ్మా? అది వాక్యం ఎలా చెప్పారు సిస్టర్? బాగా చెప్పారు. ఏమండి నాకు ఒక ఆశ ఉందండి, ఒక ఆశ ఉంది. 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి పిల్లలు టెస్టులు పెడతారు చూసారా? ఏమండి 2 నెలలు ప్రసంగం చేశారు. 2 నెలల ప్రసంగం మీద ఒక రోజు ప్రసంగం టైం అని చెప్పేసి లైవ్ అందరికి ఎగ్జామ్.
నేను అందరికీ ఏంటి బ్రదర్ మర్రా ఐలేని వాళ్ళు ఉంటారు, మా పరిస్థితి ఏం బాధపడక నేను ఉన్నాగా, దానికి ఎవరినో ఒకరు అరేంజ్ చేస్తా పక్కన. ఓరల్ టెస్ట్ ఓకే, గట్టిగా వెళ్ళి చెప్తారా? చెప్పాలా గట్టిగా? కొంతమంది అంటున్నారు పాస్టర్ గారు ప్రసంగం అవ్వగానే పెట్టేయండి మేము రాసేస్తాం. రాకడ కొరకు ఏం చేయాలి మనం? కనిపెట్టాలి. థర్డ్ చదవండి, ఇది ఇంపార్టెంట్. ఎందులో నిలవాలి? చెప్పాలా గట్టిగా? ప్రేమలో నిలబడడం అంటే అర్థం ఏంటి తెలుసా అండి బాబోయ్? ఈరోజు అనుకోండి, ఈరోజు నిన్న దేవుడు నాతో మాట్లాడి లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చిన ఈరోజే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది, ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారే ఉండుడి అని చెప్పి. అక్కడ ఏముందంటే మీరు ఓర్పుతో ప్రేమతో ఒకరినొకడు ఏం చేయాలి? అదే ప్రేమ కలిగి ఉండడం అంటే అర్థం ఏం లేదండి. అందరిలోనూ బలహీనతలు ఉన్నాయి, అందరిలోనూ కొరతలు ఉన్నాయి. భర్త భార్య బలహీనతలు ఉంటాయి, కానీ ప్రేమ ఉంటేనే ఏమండి కుటుంబం ముందుకెళ్తుంది. ప్రేమతో ఒకరినొకరు ఏం చేయాలంటండి, మనం ఎవరు పర్ఫెక్ట్ కాదండి బాబోయ్, మనం పర్ఫెక్ట్కి వెళ్తున్నాం అంతే. పర్ఫెక్ట్ సంఘం ఏదీ లేదు, మోసపోకండి. మోదే సంపూర్ణమైన సంఘం నెంబర్ 1 కిలాడి సంఘం అని అర్థం, మోసమైన సంఘం అని అర్థం. అర్థమవుతుందండి? ఏంటి అర్థమవుతుందండి? అది ప్రజలు ఊరికినే మాయ చేయడం అంతే తప్ప ఇంకేమీ లేదు. అక్కడ ఏదో ఒకటి స్పెషల్ చూపించుకుంటే ఇంకా జనాలు వచ్చేది. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తా, ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తా, ప్రేమలో ఏముండాలా? నిలిచి సహిస్తూ ఉండండి, భరించండి, ఓర్చుకోండి, కుటుంబాలు విడిపోకండి, ఏమంటే దూరం అయిపోకండి. అమ్మ కొట్టింది, నాన్న కొట్టాడు, నాకు ఇవ్వాల్సింది ఇవ్వాలా, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతా అనకండి. వదిలిపోతే కిడ్నీలు కళ్ళు మొత్తం దొంగతనం చేసేవాళ్ళు తిరుగుతూ ఉన్నారు, పిల్లకాయలు. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ప్రేమతో ఏం చేయాలా? మన సంఘం అంతా ఇలా ఉన్నాం. మనందరం ఒకటి పెద్ద పర్ఫెక్ట్గా ఉన్నామా? మనసిపి మాట్లాడదాం ఉన్నామా? చెప్పండి. నా మీద ఒక్కొక్కరికి ఎంతమందికి అంత కోపం ఉంది తెలుసా? ఉంది. కానీ మీరున్నారంటే కారణం ఏంటి? సహిస్తున్నారు నన్ను. ఐ నో మీ లవ్, మీ ప్రేమ నన్ను సహిస్తుంది. అర్థమవుతుందండి? మీలో బలహీనతలు లేవా? అయినా నేను మిమ్మల్ని చూసుకోవట్లే అంటే నేను కోపడుతున్నా, కానీ మళ్ళీ ఉంది ప్రేమ. అంతే, ప్రేమ ఉంటే నేను నిలబడతామండి. అది అంతవరకు నిలబడాలి. ఉంటే కుటుంబమైనా నిలబడుతుంది, సంఘమైనా నిలబడుతుంది, సమాజమైనా నిలబడుతుంది. ఫైనల్గా మూసారు బైబిల్, దేవుని ప్రేమ నుంచి కాచుకొని ఉండి. చాలండి, చాలా విషయాలు ఉన్నాయి. ఇది అతి పరిశుద్ధమైన, అందరూ చెప్పండి ఏంటండి? అతి పరిశుద్ధమైన విశ్వాసము మనం కలిగి ఉన్నప్పుడు ఈ అనుభవాలు కలిగి ఉంటాం. ఇది ఒక్కటి మాతో ఊరిని సింపుల్గా చెప్పా. ప్రభు చిత్తం అయితే ఈ అతి పరిశుద్ధ విశ్వాసం క్రియారూపకాల్లో ఉంటున్నప్పుడు ఇంకెలా ఉంటుంది? అసలు ఈ అతి పరిశుద్ధ విశ్వాసం ప్రభు రాకడికి ఎత్తబడే విశ్వాసము ఇంక ఏ కోణాల్లో ఉంటుందో ప్రభు చిత్తం అయితే కేవలం రాకడికి సంబంధించిన ఆ విశ్వాసము, అతి పరిశుద్ధ విశ్వాసము, అది ఎలా ఉండబోతుందో పార్ట్ 3 వచ్చే వారం ప్రభు చిత్తం అయితే రాకడ ఆలస్యం అయితే ధ్యానం చేద్దాం. అందరం లేచి నిలబడదాం. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటలకు బిగ్గరగా కృతజ్ఞతగా అందరం బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం.